నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన ఈ డీప్ ఫేక్ వీడియో సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఈమని నవీన్ 24 ఏళ్ల అతను ఈ డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినట్లుగా ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. అతని ఏపీలోనే అరెస్ట్ చేసినట్లుగా ఆయన చెప్పారు. గతేడాది నవంబర్లో నిందితుడు రష్మికపై ఈ డీప్ ఫేక్ వీడియోను సృష్టించాడు. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు సీరియస్ గా స్పందించడమే కాకుండా రష్మికకు మద్దతుగా నిలబడ్డారు. నిందితులు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ 1860లోని సెక్షన్ 465, 469 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి నిందితుల కోసం వేట ప్రారంభించగా ఇప్పటికీ అతని ఆచూకీ కనుగొన్నారు. నిందితుడు నుండి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నామని రష్మిక పేరుతో ఫ్యాన్స్ పేజీని నడిపిన నిందితుడు ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునేందుకు ఈ వీడియోని రూపొందించినట్లు చెప్పాడని డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. ఇంకా కొందరి ప్రముఖుల పేర్లతోనూ ఫ్యాన్స్ పేజీలను నడిపినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి ఆమెను బాధ పెట్టారంటూ కేసు నమోదు అయ్యింది. చూడటానికి అభ్యంతకరంగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఈ వీడియోపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి అసలు నిందితుడు ఇతనేనా, ఇంకా అతనితో పాటు వేరే బ్యాచ్ ఉందా? ఈ అరెస్ట్ తో ఈ డీప్ ఫేక్ వీడియోలకు ఫుల్ స్టాప్ పడిందని అనుకోవచ్చా? వంటి విషయాలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. రష్మిక విషయానికి వస్తే రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2 రెయిన్బో చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉంది. ఏది ఏమైనా AI వచ్చిన తర్వాత ఏది రియల్ అనేది కనిపెట్టడం కష్టమే. కానీ టెక్నాలజీని మంచి పనులకు కాకుండా ఇలాంటి తింగరి పనులు చేస్తే అదే టెక్నాలజీతో ఇలాంటి తింగరోళ్లను పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయడం అన్నమాట.